జనరల్‌గా ఎవరైనా అందంగా రెడీ అయినప్పుడు మనం ఏమనుకుంటాం? అబ్బా! ఎంత బావుందో, ఆ జ్యువెల్లరీ ఎక్కడ కొందో అని అనుకుంటాం గదా! అలాగే అమ్మవారి ముక్కు పుడక గురించి మాట్లాడుకునే శ్లోకం ఇది. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. నవచంపక పుష్పాభ అంటే తాజా చంపక పువ్వుల వలె నాసాదండ ముక్కు స్థానం ఉంటుంది కదా, నాసికా స్థానం విరాజిత కాంతివంతంగా అమ్మవారి ముక్కు దండం తాజా చంపక పుష్పంలా పసుపు బంగారు రంగుతో అందంగా మెరిసిపోతూ తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర. తారాకాంతి తిరస్కారి అంటే నక్షత్రాల వెలుగుని కూడా తలదన్నేలా నాసాభరణ ముక్కుకు పెట్టుకున్న ఆభరణం నక్షత్రం కంటే ఎక్కువగా మెరిసిపోతూ ఉందట. బాసుర ప్రకాశవంతంగా అమ్మవారి ముక్కు పుడక నక్షత్రాల వెలుతురు కూడా తలదన్నేలా మెరుస్తూ అమ్మ ముఖాన్ని కూడా మరింత కాంతివంతంగా కనిపించేలా చేస్తోందట. అది ఈ శ్లోకం యొక్క అర్థం.